హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా అబ్బాయి స్కూల్కి త్వరగా వెళ్తున్నాడండి. 7 కల్లా వెళ్ళాలి. 7 కల్లా అన్నం, కూరలు, టిఫిన్లు అన్నీ రెడీ చేసి పెట్టాలి. ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను. ఒక పొయ్యి మీద నీళ్లు పెట్టాను. చపాతీల పిండి కలుపుతున్నానండి. పప్పు నానబెట్టాను. ఈరోజు ఉత్తపప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజే కదండి ఫస్ట్ రోజు త్వరగా స్కూల్కి పంపించటం. ఇంకా 2 రోజులు పోతే అలవాటు అయిద్దిలే. పని కూడా నేను చేసుకోవాలంటే కష్టంగా ఉండిద్ది కదండి. అందుకని ఈరోజు ఉత్తపప్పే వండేస్తున్నాను. చపాతీల పిండి కలిపి, వీటిని రుద్ది, కాల్చి, వీటికి కాంబినేషన్‌గా కూర చేయాలంటే కూడా చాలా టైం పట్టిద్దండి. చాలా లేట్ అయిద్ది. కాకపోతే ఇవాళ ఎందుకు చేస్తున్నానంటే, మిక్సీ పాడైపోయిందండి. మిక్సీ పాడవటం వల్ల తప్పనిసరిగా చపాతీలు చేయాల్సొచ్చింది. వీటిల్లోకి కూరైతే మాత్రం ఏమీ చేయట్లేదండి. ఇంట్లో కూరగాయలు కూడా ఏమి లేవు. 2 కూరలు చేయాలంటే కూడా అంత టైం లేదు. పొయ్యిలు ఖాళీగా లేవు. పొయ్యిలు కూడా బిజీగా ఉండేయండి. మనం ఎంత బిజీగా ఉంటున్నామో, పొయ్యిలు కూడా అంత బిజీగా ఉంటున్నాయండి. ఒక పొయ్యి మీద నీళ్ళు పెట్టేశాను. ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను. అవి తీసేసిన తర్వాత పప్పు పెట్టాలి, చపాతీలు చేయాలి. పొయ్యిలు కూడా బిజీగా ఉన్నాయి. నీళ్ళు కాగిపోయినాయండి. మా వాడికి నీళ్ళు తోడుతున్నాను. రోజు 7 గంటలకు నిద్ర లేచేవాడు. ఈరోజు 6:30కి లేపానండి. ఒక అరగంట ముందే లేపింది. అయినా కూడా అసలు ఎంత కష్టంగా నిద్ర లేస్తున్నాడో. ఇంకా నిద్ర లెగవలేదు వాడు. ఇప్పుడే నిద్ర లేపాను. నీళ్ళు తోడుతున్నాను రారా లేసి బ్రష్ చేసుకొని త్వరగా వచ్చేయి నీళ్ళు ఆరిపోతాయి అని చెబుతున్నానండి. అయినా కష్టంగా నిద్ర లేస్తున్నాడు. సెకండ్ ట్రిప్ వెళ్తానంటున్నాడు. సెకండ్ ట్రిప్ వెళ్తేనేమో క్లాసులకు అందట్లేదంటండి. క్లాసులో ఒక పావుగంట జరుగుతున్నాయి అంట. ఇంత కష్టపడి ఫీజులు కట్టి స్కూల్‌కి పంపిస్తా, మళ్ళీ క్లాసులు వేస్ట్ అయితే పిల్లలకి అంత చదువు రాదు కదండీ! అందుకనే త్వరగా పంపిస్తున్నా. కొంచెం మనకు కష్టమైనా సరే పిల్లల్ని త్వరగా స్కూల్‌కి పంపియాలా, క్లాసులకు అందించాలా అని ఈరోజు మాత్రం ఫస్ట్ ట్రిప్పే పంపిస్తున్నానండి. ఫస్ట్ ట్రిప్ వెళ్ళాలంటే 7 కల్లా రెడీ అవ్వాలి. నీళ్ళు కాగినాయి కదండీ! ఇంకో పొయ్యి మీద ఇదిగోండి పప్పు పెట్టేశాను. ఉత్తపప్పు వండేటప్పుడు పొంగొచ్చిద్దండి. నార్మల్‌గా ఆకుకూరలు గానీ, ఏమన్నా పెట్టి పప్పు వండినప్పుడు పొంగు రాదు కానీ, ముద్దపప్పు వండేటప్పుడు మాత్రం పప్పనేది పొంగొచ్చిద్ది. అందుకని పొంగొచ్చినప్పుడు, విజిలొచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, గ్యాస్ సిమ్‌లో పెడతానండి. గ్యాస్ సిమ్‌లో పెట్టి విజిల్ కాడ ఊదుతాను. అప్పుడు పప్పనేది పొంగకుండా ఉండిద్ది. కాకపోతే విజిలొస్తుందా, రావట్లేదా, ఆగిపోయిందని మనం 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాలండి. అలాగే మర్చిపోయి వదిలేసి విజిల్ రాలేదనుకోండి పేలిపోయే ప్రమాదం ఉండిద్ది. అందుకని జాగ్రత్తగా చూసుకొని నేను గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని పప్పు వండుకుంటాను. అప్పుడు పప్పు అనేది పొంగు రాకుండా ఉండిద్ది. మా వాడికి 2 చపాతీలు కాల్చేశానండి. ఇంక వాడికి చపాతీలు పెట్టిచ్చాను. చపాతీలు తింటున్నాడు. ఇంక పప్పు ఎనుపుతున్నానండి. ముద్దపప్పే గదా! ఇందులో ఉప్పు, పసుపు వేసి ఎనుపుతున్నా. కుక్కర్‌లో మెత్తగా ఉడికిద్దిలే గానీ, పప్పు గుత్తి పెట్టి ఎనిపితే ఇంకా మెత్తగా పలుకులు లేకుండా ఉండిద్దండి. ఇంక నాకు అలవాటు పప్పు గుత్తి పెట్టి ఎనపటం. ఏ పప్పయినా సరే ఎంత మెత్తగా ఉన్నా సరే పప్పు గుత్తి పెట్టి ఎనుపుతాను. ఇంక ఈ ముద్దపప్పు అయితే చారు పెట్టాలనుకోండి మిక్సీకేస్తాను. మిక్సీకేస్తే పలుకులనేది లేకుండా చారులో బాగా మొత్తం కలిసిపోయిద్ది. ఈరోజే ఫస్ట్ రోజు కదండీ త్వరగా స్కూలుకి పంపించడం. రోజైతే 8 గంటలకి అలా ఎళ్తన్నాడు. 8 దాటిద్ది కూడా. ఈరోజు 7 కల్లా రెడీ అవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని ఇంక ఎలాగోలా టిఫిను ఏదో ఒక కూర ఒకటి చేశాను. పప్పును ఇంకా ఆవకాయేశానండి. ఇంక పప్పు, మామిడికాయ పచ్చడి అంటే పిల్లలు ఇష్టంగానే తింటారు కదా! ఏ ప్రాబ్లమ్ ఉండదు. సాయంత్రానికి పప్పు మిగిలిందనుకోండి ఇంక చారు పెట్టేస్తాను. మా వాడికి చపాతీలు చేసిచ్చి, ఇంక మేము చపాతీలు చేసుకుంటున్నామండి. మరిన్ని చపాతీలు చేయటమైతే, ఇంక కింద పీటేసుకొని చేసేదాన్నండి. ఈరోజు కొన్ని చపాతీలే చేస్తున్నాను. మనిషికి 2 చపాతీల వరకే చేస్తున్నానండి. ఇంకా అందుకని మళ్ళీ కింద పీట పెట్టుకోవటం, చెయ్యటం, మళ్ళీ వాటిని ప్రత్యేకంగా కాల్చుకోవటం, ఈ రిస్క్ అంతా ఎందుకులని పొయ్యి దగ్గరే నుంచొని ఒక్కోటి చేస్తా, ఒక్కోటి కాల్చుకుంటా ఉన్నాను. గ్యాస్ గట్టు చిన్నదయ్యేటప్పటికి నా ఇబ్బంది చూడండి ఎలా ఉందో. ఒక పక్క చపాతీలు చేస్తున్నాను కదండీ! పిండి గిన్నె పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేదు. ఆ పిండి గిన్నె చూడండి అరమారలో కింద గిన్నెల మీద పెట్టేశాను. గిన్నెలో పెట్టుకునే కాడ కూడా ఖాళీ ఉండదండి. చిన్న అరమార కదా! అరమార నిండా గిన్నెలు పెట్టేస్తాను. ఇంకా ఇదిగోండి ఆ గిన్నెల మీద పిండికి కవరు అన్నీ ఇదిగోండి అరమారలో పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవడానికి టైం ఉండదు కదండీ! పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలి. హడావుడిగా ఉండిద్ది కదా! అందుకని అవన్నీ అక్కడే పెట్టేస్తాను. మా వాడు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంక ఇవన్నీ సర్దుకుంటాను. గ్యాస్ కట్టనేది ఎప్పుడైనా పెద్దదుండాలండి. మనం వంట చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకోవడానికి వీలుగా, వసతిగా ఉండాలి. మాకు ప్లేస్ అయితే ఉందండి. కాకపోతే ఏందో చిన్నది కట్టిచ్చారు. ఇంకా ఆ ప్లేస్‌లో కొంచెం గ్యాస్ బండ పెంచడమో కానీ, లేదో పక్కన సింకు కట్టించుకోవటమే కానీ ఏదో ఒకటి చేయాలి. ఇంకా మా అబ్బాయి అయితే స్కూల్‌కెళ్ళిపోయాడండి. నేను కూడా చపాతీలు చేయటం అయిపోయింది. టిఫిన్ అయితే ఇప్పుడే తిననులెండి. ఇంకా అంట్లుంటాయి కదా! అంట్లు కడిగేసి, బట్టలు ఉతికేసి అప్పుడు టిఫిన్ తింటాను. ఇదిగోండి అంట్లు మొత్తం కడిగేశాను. బట్టలు కూడా ఉతికేసానండి. ఈ బట్టలు ఉతికిన నీళ్ళతోటి ఇవాళ ఈ గొంతులు ఇవన్నీ కడిగేసేయాలండి.
వర్షం పడతా అన్నీ మట్టి మట్టిగా ఇసుగ్గా ఉన్నాయి బండలు. ఈరోజు మాత్రం శుభ్రంగా నీట్‌గా వాటర్ పోసి కడిగేసేయాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏదో ఒక పని ఉంటానే ఉంటదండి. కాకపోతే ఇంక ఇంట్లో ఎవరు అడ్డం లేకపోతే మన పననేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. వాళ్ళు టిఫిన్‌లు తినేసి ఎవరి పనులకు వాళ్ళకెళ్ళిపోయారనుకోండి, మన పననేది ఫ్రీగా చేసుకోగలుగుతాం. అంతేగాని పననేది మనకు కూడా ఉంటానే ఉంటదండి. వాళ్ళని స్కూలుకి పంపించి, నేను అంట్లు కడిగేసి, బట్టలు ఉతికేసి, టిఫిన్ తినేటప్పటికి టైం ఎంతయిందో తెలుసండి? 9 అయింది టైం ఇప్పుడు. ఇంకిప్పుడు టిఫిన్ తింటున్నానండి. ఈరోజు కూర ఏం చేయలేదు చపాతీల్లోకని చెప్పా కదా! అందుకని ఆవకాయ పచ్చడి యేసుకుంటున్నానండి. ఎప్పుడు ఆవకాయ పచ్చళ్ళేసుకొని అలా అయితే చపాతీలు ఎప్పుడూ తినలేదండి. చపాతీలు చేస్తే మాత్రం తప్పనిసరిగా నేను ఏదో ఒక కూర చేస్తాను. బంగాళదుంప కుర్మా చేస్తాను, దోసకాయ టమాటాను, వంకాయ టమాటాను, బంగాళదుంప టమాటాను ఏదో ఒక కూర చేయాల్సిందేనండి. కూర చేయకుండా ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా పచ్చళ్ళు వేసుకొని తింటాం. నాకైతే టేస్ట్ అంతగా నచ్చలేదండి. మా అబ్బాయికేమో ఎగ్ కర్రీ ఏశాను. వాడు అది నచ్చలేదని పంచదార వేసుకొని తిన్నాడు. మా ఆయనకేమో ఇంకా ఎగ్ కర్రీ ఏసి పెట్టానండి. ఆయనైతే ఎగ్గేసుకొని తిన్నాడు. నేనైతే మామిడికాయ పచ్చడి ఏసుకొని తింటున్నాను. నాకైతే టేస్ట్ ఏమి అంతగా ఏమి నచ్చలేదు. కుర్మాలతో తిన్నవాళ్ళం పచ్చళ్ళతో తినాలంటే ఏం తినాలనిపిచ్చిద్ది? తినబుద్ధి కాదు. టిఫిన్ తినేసి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, టీ తాగి, ఇంక ఇదిగోండి మళ్ళీ పని స్టార్ట్ చేశానండి. ఇప్పుడు 9:30 అయింది టైం. 9:30 అయింది. ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ పననేది స్టార్ట్ చేశానండి. ఇది మొత్తం పూర్తయ్యేటప్పటికి కనీసం గంట టైం పట్టిద్ది. బట్టలు ఉతికిన నీళ్ళుండయి గదండీ! ఆ నీళ్లు పెట్టి గొంతులన్నీ కడుగుతున్నానండి. కసువైతే ఊడవలేదు. గొంతులు కడిగేటప్పుడు మాత్రం ఊడవనండి నేను. ఊడవటం, మళ్ళీ కడగటం 2 పనులు ఎందుకులే అని కడిగేటప్పుడు మాత్రం ఊడవను. ఇంకా అడ్డం ఏమన్నా పెద్ద పెద్ద కాగితాలు కానీ, ఏమన్నా పెద్ద పెద్ద ఆకులు మనకి అడ్డం పడతాయి కడగటానికి ఇబ్బందిగా ఉండిద్ది అనుకున్నవి ఏమన్నా ఉంటే అవి తీసి డస్ట్‌బిన్‌లో ఏసి ఇటా నీట్‌గా కడుగుతా వస్తా గానీ, ఊడ్చి కడగటం మాత్రం అస్సలకి చెయ్యను. వర్షం పడేటప్పుడు డాబా మీద నీళ్ళన్నీ ఇటొస్తాయండి. డాబా మీదయి కాదు. మాకు పుల్లల పొయ్యి బాత్రూమ్ ఉంది గదండీ! దానికి సెపరేట్ స్లాప్ ఉంటది. ఇంటికను దానికి మధ్య చిన్న ఏలు గ్యాప్ ఉంటదండి. అందులో నీళ్ళు ఈ గొంతులోకొస్తాయి. డాబా మీద నీళ్ళైతే మామూలుగా బయట కాలువలోకెళ్ళిపోతాయి. ఇంట్లోకి గొంతుల్లోకైతే రావండి. ఇంక ఈ వంటగది అన్నాను కదండీ! వంటగది మీద స్లాపు, ఆ నీళ్ళు మాత్రం ఇంక గొంతులోకొచ్చేస్తాయండి. ఆ మట్టి వర్షం పడ్డప్పుడు, ఆకులు అన్నీ వచ్చేసి బండ్ల నిండా పేరుకొని పోయిద్ది. ఇప్పుడేమో అసలు పెద్ద వర్షం పడట్లేదు కదా! ఏదో చిన్న వర్షం పడుతుంది. ఇంక చిన్న వర్షం పడ్డప్పుడైతే మొత్తం కొట్టకపోదు కదండీ! వచ్చిన మట్టంతా బండ్ల మీద పేరుకొని పోయి ఉంటుంది. రోజు వర్షం పడింది కదా! కొట్టుకొని పోయిద్దిలే అన్నట్టుగా కడగట్లేదు 4 రోజుల నుంచి. ఇంక ఈరోజు మాత్రం వర్షం పడట్లేదులే ఎండలు ఎక్కువగా వస్తున్నాయని, ఇంక ఇదిగోండి నీట్‌గా కడుగుతా వస్తున్నాను. బట్టలు ఉతికిన నీళ్ళైతే సబ్బు నీళ్ళు, సరుపు నీళ్ళు ఉంటాయి కదండీ! బండ్ల మీద మురికనేది త్వరగా పోయి బండ్లు నీట్‌గా ఉంటాయి. బండ్ల మీద ఏదన్నా జిడ్డు మరకలున్నా గానీ, ఏయైనా గానీ క్లీన్‌గా పోయి బండలు చాలా నీట్‌గా ఉంటాయండి. బట్టలు ఉతికిన నీళ్ళు వేస్ట్‌గా పడేసుకోకుండా ఇలా బయట కడుక్కోవడానికి వాడుకోవచ్చు. బట్టలు ఉతికిన నీళ్ళు గదండీ! అందుకని రోళ్ళేం కడగట్లేదు. రోజు వర్షాలు పడతా రోళ్ళు గూడా నీట్‌గానే ఉండేయండి. ఇంకా బట్టలు ఉతికిన నీళ్ళు గాకుండా నార్మల్ నీళ్ళతో కడగటం అయితే మాత్రం ఇంకా రోళ్ళు కూడా కడిగేస్తాను. గొంతు మొత్తం నీట్‌గా కడిగేశానండి. 2 బకెట్లు నీళ్ళు పట్టినియి. 2 బకెట్లు నీళ్ళు పోసి గొంతంతా నీట్‌గా పుల్లల చీపురు పెట్టి రుద్ది కడిగాను. బయట వరండా కూడా కడుగుదాం అనుకున్నానండి. కాకపోతే కరెంట్ లేదు, నీళ్లు లేవు. బట్టలు ఉతికిన నీళ్ళేమో ఇదిగోండి ఈ గొంతు కడిగేటప్పటికి అయిపోయినియి. లేదనుకోండి వరండా కూడా ఒకేసారి మొత్తం నీట్‌గా కడిగేద్దాం అనుకున్నా. మళ్ళీ రోజుకొకటి కడుక్కోవటం, పనంతా అలాగే ఉంచుకోవటం ఎందుకు? మొత్తం ఒక్కరోజే నీట్‌గా కడిగేద్దాం అనుకుంటే కరెంట్ లేదండి. కరెంట్ లేదు, గాబులో నీళ్లు లేవు. బండ్లు కడిగేటప్పుడు మాత్రం మరిన్ని నీళ్లుండాలి. బాగా మరిన్ని నీళ్లు పోసి కడిగితే బండ్లు చాలా నీట్‌గా ఉంటాయి. ఇంకిప్పుడు బట్టలారేస్తున్నానండి. గొంతు మొత్తం కడిగేశాను గదా! ఇంక బట్టలారేస్తున్నాను. బాగా ఎండలు కాసినప్పుడు బట్టలు ఆరిపోతున్నాయి కానీ, ఎండ కాయకుండా వాతావరణం చల్లగా ఉండిద్ది చూడండి. ఆ రోజు సాయంత్రం 6 అయినా సరే బట్టలు ఆరట్లేదు. పలచగా ఉన్న బట్టలైతే ఆరిపోతున్నాయి గానీ, కొంచెం మందంగా ఉన్న బట్టలుంటాయి చూడండి, అవైతే ఆరట్లేదు. ముద్దల్లాగా ఉంటున్నాయి. వాటిని అలాగే ఉంచాల్సొస్తుంది. మళ్ళీ తెల్లారి తీసి మడతేయాల్సొస్తుందండి.
డాబా మీద ఆరేద్దామంటేనేమో డాబా మీద తీగ కట్టలేదు. అప్పుడు కట్టిన తీగేమో తెగిపోయింది. మళ్ళీ ఒక తాడు తీసుకురావాలి. తాడైతే ఉందిలేండి తీసుకొచ్చాము. తీగ కట్టాలి. ఒక్కరోజు ఎండ బాగొస్తుంది కదా! మళ్ళీ ఎండొచ్చిన రోజు ఆరేస్తేనేమో బట్టలన్నీ ఎండిపోతాయి, పాడైపోతాయి అనిపిస్తుంది. కింద గొంతులోనైనా సరే బట్టలన్నీ తిరగదిప్పి ఆరేస్తానండి. కలర్లు పోకుండా ఉంటాయిలే అని. ప్రతి ఒక్కటి తిరగదిప్పి ఆరేయాల్సిందే. లేదనుకోండి కలర్ పోయి పాత వాటిలాగా అయిపోతాయి. బట్టలేమో చినక్కుండా అలానే ఉంటాయి. పాత వాటిలాగా ఉంటాయండి. తిరగదిప్పి ఆరేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా సరే బట్టలనేవి కొత్తగా ఉంటాయి. చినిగిపోతే ఇంక మనం తీసేయటమే కానీ కలర్ పోయినాయి అన్న మాట అసలుకుండదు. వీడియోలు చూసిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. వీడియోలు నచ్చుతున్నాయా లేదా? ఒకటే వీడియోలు రోజు వస్తున్నాయి. రోజు ఈ పనులేనా అని బోర్ కొడుతున్నాయా మీకు? ఏ విషయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మనకి ఎన్ని పనులున్నా ఉదయం పూట మనం ఎంత హడావుడిగా ఉన్నా సరే పిల్లల్ని మాత్రం టయానికి స్కూల్కి పంపించాలండి. వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ఏర్పాటు చేసి రెడీ చేసి స్కూల్కి పంపించాలి.